కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అంటే కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తొస్తా ఉంటారు రాజకీయ పార్టీలకి. కానీ ఇవాళ సుశిక్షితులైన సైనికులుగా మనం పనిచేయాలి అంటే శిక్షణ అవసరం. శిక్షణ ఎందుకు అవసరం అంటే ఏ రంగం తీసుకున్నా, ఒక డాక్టర్ అయినా, ఒక ఇంజనీర్ అయినా, ఒక న్యాయవాది అయినా, ఒక జర్నలిస్ట్ అయినా, మరి వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది జీవితాల్ని ప్రభావితం చేసే ఏ వృత్తిలో ఉన్నా శిక్షణ తప్పకుండా అవసరం. అజ్ఞానాన్ని తొలగించడానికే శిక్షణ, ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, అజ్ఞానాన్ని తొలగించుకోవడానికే శిక్షణ కార్యక్రమాలు. పార్టీ సిద్ధాంతం ఏంది, మనం అమలు చేసిన కార్యక్రమాలు ఏంది, ఏ రకంగా వాటిని ప్రజల్లోకి తీసుకొని పోవాలి, ఏ రకంగా కలిసికట్టుగా మనం నడవాలి, ఇవన్నింటినీ చేసుకోవడానికే శిక్షణ కార్యక్రమాలు. మీరు ఆత్మవిశ్వాసంతో కనుక ఉంటే, మీ దగ్గర పూర్తి సమాచారం ఉంటే, ఉదాహరణకి మీ ఎల్బీ నగర్ నియోజకవర్గం ఉంది, పెద్దలు సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో ఎల్బీ నగర్ జంక్షన్ ఇదివరకు ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నది మీ కళ్ళకు నా కళ్ళకు కనబడుతూనే ఉన్నది. ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినాం, ఎన్ని అండర్ పాస్లు కట్టినాం, ఎన్ని రకాల మరి అండర్ పాస్లతో పాటు ఎస్ఆర్డీపీలో ఎన్ని కార్యక్రమాలు చేసినామో మీ కళ్ళ ముందు ఉంది. కానీ చాలా మంది మిత్రులకు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అందులో ఎంత ఖర్చు పెట్టినాము, ఎంత ఎఫర్ట్ పెట్టినారు సుధీర్ రెడ్డి గారు కానీ మన అధికారులు కానీ తెలియకపోవచ్చు. ఆ వివరాలన్నీ మనకు తెలిసి ఉంటే, ఆ సమాచారం మన దగ్గర ఉంటే, అవతల వాళ్ళు మాట్లాడినప్పుడు సమాచార సహితంగా వారిని తిప్పికొట్టేదానికి ఆస్కారం ఉంటుంది.